హలో నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈజ్ హరిత ఆకల అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. మీలో చాలా మందికి ఈక్యూ అంటే ఏంటో తెలిసుంటుంది గదా! ఎమోషనల్ కోషెంట్ యాహ్! ఇంటెలిజెన్స్ కోషెంట్ అండ్ ఎమోషనల్ కోషెంట్ అని 2 వర్డ్స్ ఉంటాయి. నాకు చిన్నప్పుడు ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉంటే జనరల్‌గా అందరికి అట్రాక్టివ్‌గా అనిపిస్తాం గదండీ! సో, నాకెప్పుడు ఇంటెలిజెంట్‌గా అవ్వడానికి ట్రై జేయాలనిపించేది. బట్ సీ ఎవ్రీబడీ వి ఆల్ హావ్ అవర్ ఓన్ కెపాసిటీస్. బట్ ఎక్కడికెళ్ళినా కూడా ఎమోషనల్ కోషెంట్‌లో నేను ఫెయిల్ అవుతూ ఉండేదాన్ని. అంటే ఏంటి? ఇలా ఒక ఎమోషన్ వచ్చింది. అది కోపం అవ్వనివ్వండి, లేకపోతే సాడ్‌నెస్ అవ్వనివ్వండి, అప్‌సెట్ అవ్వనివ్వండి, లేకపోతే జెలసీ అవ్వనివ్వండి. అవి నాకు ఎలా హ్యాండిల్ చేయడం, ఎలా చేయాలో తెలిసేది కాదు. అండ్ ఐ వాస్ లైక్ అనుకునేదాన్ని ఎప్పటికన్నా నేను ఈక్యూ అనేది నేర్చుకోవాలి. అంటే మనం వెంటనే ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వకుండా కొన్ని రోజులు హోల్డ్ చేసుకోవాలా? లేకపోతే ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాలా? ఏది ఇమ్మీడియేట్‌గా చేయాలి? ఏది హోల్డ్ ఆన్ జేయాలి? ఏది పోస్ట్‌పోన్ చేయాలని నాకు తెలియాలి అని నేను స్కూల్ ఏజ్‌లో బాగా అనుకునేదాన్ని. సో, ఇప్పుడు నేనిక్కడ ఏం చెప్తున్నానంటే ఎమోషనల్ కోషెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనం నేర్చుకోకపోతే మాత్రం ఎక్కడికెళ్ళినా కూడా మనల్ని ఆ స్ట్రెస్ కూడా మనల్ని ఆడించుకుంటూ వెళ్తూ ఉంటుంది. యాహ్! ఆర్ యూ అండర్‌స్టాండింగ్ మై పాయింట్? సీ ఒక అబ్బాయున్నాడు. ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఫాదర్ అండ్ చైల్డ్ ఉన్నారు. బాబుకి ఏదో నచ్చలేదు, కోపమొచ్చింది. బాబు వెంటనే ఏం చేశాడు, అక్కడ గోడకి అప్పుడే సిమెంట్ చేసి కొత్తగా చేసిన గోడ దగ్గరికెళ్ళి ఇలా వేళ్ళు పెట్టి నొక్కేసాడు. కోపంలో వెళ్లి ఇమ్మీడియేట్‌గా. సో, బాబు చేయి తీశాడు. తర్వాత నార్మల్ అయిపోయింది లైఫ్ అంతాని. బట్ తర్వాత ఫాదర్‌తోని డిస్కస్ చేస్తున్నప్పుడు ఫాదర్ ఏమన్నాడంటే, "అక్కడ చూడు" అని అన్నాడు. అనంగానే బాబు దాని వైపు చూసాడు. సో, పర్మనెంట్‌గా గోడ పైన ఈ ఫింగర్ నెయిల్స్ ఉండిపోతాయి గదా! ప్రింట్స్. సో, ఫాదర్ బాబుకి ఏం చెప్తాడంటే, "నీకు కోపం ఎప్పుడు కూడా కంట్రోల్ చేసుకోలేకపోతే ఇమ్మీడియేట్‌గా వెళ్లి అంతే స్పీడ్‌గా నేను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నానంటే యూ లీవ్ పర్మనెంట్ స్కార్స్ ఇన్ అదర్స్." అంటే నీ కోపం వల్ల వేరే వాళ్ళు లైఫ్ లాంగ్ కొన్ని స్కార్స్ క్యారీ చేయొచ్చు అని చెప్తాడు. ఇలాంటి వాళ్ళలో మచ్చలు లైఫ్ లాంగ్ పడిపోతాయి. అండ్ నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టినా మేబీ రేపొద్దున వాళ్ళకి నువ్వు ఎంత చేసినా వాళ్ళు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉండొచ్చు. సో, బెటర్ లెర్న్ హౌ టు కంట్రోల్ యాంగర్, హౌ టు ప్రాసెస్ యాంగర్ అని చెప్తాడు. నేను మీకు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఈ బాబు ఇంకెక్కడికెళ్ళినా గూడా ఏం చేసినా చేయకపోయినా యాంగర్ గురించి మాత్రం లెసన్ నేర్చేసుకున్నాడు. యెస్ ఆర్ నో? సో, యాంగర్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ ముందే నేర్చుకున్నాడు. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎన్ ఎమోషనల్ కోషెంట్. అంటే మనము ఏ ఎమోషన్‌ని ఎక్కడ, ఎంతవరకు ఎలా రెగ్యులేట్ చేయాలి, ఎక్కడ ఎంతవరకు ఎక్స్‌ప్రెస్ చేయాలి, ఏది ప్రాసెస్ చేయాలి, ఏది హోల్డ్ చేయాలి అని తెలుసుకోవడం. వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ నేను మీకేమైనా హెల్ప్ అవ్వగలను అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో నన్నెలా కాంటాక్ట్ అవ్వాలో మేము చూపించడం జరిగింది. దాని త్రూ వచ్చేసేయండి మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.